Good evening, students. As a part of TS set Life Science classes, today we are starting with Unit 7, that is System Physiology in Animals. అందులో మనకు ఫస్ట్ చాప్టర్ తీసుకుంటే in Unit 7 System Physiology in Animals, the first unit is about blood and circulation. So here these are the topics that are included in this chapter. Blood and circulation chapter లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయని ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే యూ కెన్ సీ హియర్ ఫస్ట్ టాపిక్ దాంట్లో బ్లడ్ గురించి ఉన్నది. బ్లడ్లో మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? బ్లడ్ ప్లాస్మా అండ్ ఫంక్షన్స్. బ్లడ్లో మనకు 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇఫ్ యూ టేక్ ద హ్యూమన్ బ్లడ్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 కాంపోనెంట్స్. నెంబర్ 1, ద లిక్విడ్ మ్యాట్రిక్స్ ఇస్ ప్లాస్మా అండ్ ఫ్లూయిడ్ పార్ట్ వచ్చేసి ఏముంటుంది? లిక్విడ్ పార్ట్ ప్లాస్మా ఉంటుంది. అండ్ దాంట్లో సెల్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. అవి ఏం సెల్స్? బ్లడ్ కార్పసెల్స్ అంటాము, లేదా బ్లడ్ సెల్స్ అనొచ్చు, ఆర్ అదర్వైజ్ వి కాల్ ఇట్ యాజ్ ఫర్మ్డ్ ఎలిమెంట్స్ అని కూడా అనొచ్చు, లేదా సెల్యులార్ ఎలిమెంట్స్ అని కూడా అనొచ్చు. ఏ విధంగా అయినా పిలుచుకోవచ్చు. నెక్స్ట్ బ్లడ్ వాల్యూమ్ గురించి, అండ్ నెక్స్ట్ బ్లడ్ వాల్యూమ్ రెగ్యులేషన్, బ్లడ్ గ్రూప్స్, హీమోగ్లోబిన్, హీమోపోయాసిస్, or otherwise we call it as hematopoiesis. Next topic, immunity, and final last topic in first chapter of unit 7, that is hematostasis or hemostasis ananta. Hemostasis or homostasis ananta. సో మనం ఫస్ట్ మీకు ఇచ్చిన టాపిక్స్ అనేవి ఈ విధంగా ఇవ్వలేదు సిలబస్లో, కొంచెం అటు ఇటుగా ఇచ్చారు. ఫస్ట్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ గురించి, నెక్స్ట్ బ్లడ్ కార్పసెల్స్ గురించి. బ్లడ్ కార్పసెల్స్ అన్నా ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అన్నా రెండు ఒకటే. నెక్స్ట్ బ్లడ్ ప్లాస్మా ఫంక్షన్స్ గురించి అడిగారు. నెక్స్ట్ ఈ అన్ని టాపిక్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ మనం బ్లడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. బ్లడ్లోనే కదా మనకు ప్లాస్మా కాంపోనెంట్స్, ప్లాస్మా ఉండేది అండ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉండేవి. సో బ్లడ్ తోటి స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ జనరల్గా స్టడీ ఆఫ్ బ్లడ్ ఈజ్ నోన్ యాజ్ హెమటాలజీ అంటాం. బ్లడ్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము? హెమటాలజీ. స్టడీ ఆఫ్ బ్లడ్ ఈజ్ నోన్ యాజ్ హెమటాలజీ. సో హియర్ బ్లడ్ ఈజ్ అ స్పెషలైజ్డ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. జనరల్గా మనకు కనెక్టివ్ టిష్యూస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అడల్ట్ ఉంటుంది, అడల్ట్ కనెక్టివ్ టిష్యూస్ అండ్ స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూస్ అనేవి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్ అనేవి చూస్తాం. సో బ్లడ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూలో 2 ఉంటాయి నాన్న. ఏమేమి ఉంటాయి? లింఫ్ ఉంటుంది, బ్లడ్ ఉంటుంది. లింఫ్ అండ్ బ్లడ్ ఆర్ ద స్పెషలైజ్డ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూస్. అందులో మెయిన్గా మనము చెప్పుకోపోయేది ఏంటిది? బ్లడ్ గురించి. సో బ్లడ్ ఈజ్ specialized fluid connective tissue, or otherwise we call it as vascular connective tissue, లేదా we can call it as liquid connective tissue. బ్లడ్ని ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అనొచ్చు, వాస్కులర్ కనెక్టివ్ టిష్యూ ఆర్ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ అని పిలుచుకోవచ్చు. అయితే జనరల్గా మరి బ్లడ్ మన బాడీలో ఏం చేస్తుంది? ఇట్ రెగ్యులర్లీ సర్క్యులేట్స్ విత్ ఇన్ ద బాడీ. మన బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది డైలీ రెగ్యులర్గా, అండ్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వేరియస్ మెటీరియల్స్. ఇలా బ్లడ్ సర్క్యులేట్ అయినప్పుడు ఏమవుతుంది? బ్లడ్లో ఉండే మెటీరియల్స్ అంటే ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వేరియస్ మెటీరియల్స్. ఓకే, ఇలా సింపుల్గా క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడగరు. ఎక్కడైతే మీకు క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంటుందో అది నేను మళ్ళీ చెప్తాను మీకు, అది నోట్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. సో హియర్ వాట్ ఈస్ ద pH ఆఫ్ బ్లడ్? బ్లడ్ యొక్క pH ఏ విధంగా ఉంటుంది? మరి ఆల్కలైన్ ఉంటుందా, ఎసిడిక్ ఉంటుందా అని చూసుకుంటే హియర్ బ్లడ్ ఈజ్ స్లైట్లీ ఆల్కలైన్. ఇది ఇంపార్టెంట్, స్లైట్లీ ఆల్కలైన్. అండ్ వాట్ ఈస్ ద pH రేంజింగ్ ఆఫ్ బ్లడ్? బ్లడ్ యొక్క pH రేంజింగ్ ఎంత ఉంటుంది? 7.3 to 7.4. రైట్. సో హియర్ మన బాడీ వెయిట్ చూసుకుంటే మన బాడీలో బ్లడ్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంది? మన బాడీ వెయిట్లో బ్లడ్ యొక్క పర్సెంటేజ్ ఎంత అని చూసుకుంటే 6 to 7% ఆఫ్ బాడీ వెయిట్ వచ్చేసి బ్లడ్ ఉంటుంది. మన బాడీ వెయిట్లో 6 to 7% ఆఫ్ బ్లడ్ ఉంటుంది. సో స్టడీ ఆఫ్ బ్లడ్ ఈజ్ నోన్ యాజ్ హెమటాలజీ. అయితే ఇక్కడ తీసుకుంటే బ్లడ్ ఈజ్ కాంపోజ్డ్ ఆఫ్ ఫైబర్ ఫ్రీ లిక్విడ్ ఎక్స్ట్రా సెల్యులార్ ఆర్ ఇంటర్ సెల్యులార్ మ్యాట్రిక్స్ కాల్డ్ బ్లడ్ ప్లాస్మా. సో జనరల్గా మనకు కనెక్టివ్ టిష్యూస్ తీసుకుంటే కనెక్టివ్ టిష్యూస్లో
మనకు గ్రౌండ్ సబ్స్టెన్స్ అనేది ఉంటుంది. ఒక్క నిమిషం మీకు ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాను. అయితే ఇక్కడ ఒక కనెక్టివ్ టిష్యూ తీసుకుంటే దీంట్లో ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. దాన్ని గ్రౌండ్ సబ్స్టెన్స్ అంటాము. లేదా వి కాల్ ఇట్ యాజ్ లిక్విడ్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్, అంటే లిక్విడ్ లాగా ఉంటుంది బ్లడ్లో. కొన్ని కనెక్టివ్ టిష్యూస్లో ఏంటంటే బోన్ తీసుకుంటే సపోజ్గా అక్కడ ఈ మ్యాట్రిక్స్ అనేది ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో అది చాలా హార్డ్గా ఉంటుంది, లిక్విడ్ లాగా ఉండదు, సాలిడ్ లాగా ఉంటుంది. అదే బ్లడ్ తీసుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఆర్ అదర్వైజ్ వి కాల్ ఇట్ యాజ్ ఇంటర్ సెల్యులర్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇంటర్ సెల్యులర్ అని ఎందుకు అంటున్నామంటే సెల్స్కి మధ్యలో ఇందులో ఏంటి బ్లడ్ సెల్స్ ఉంటాయి. సపోజ్గా ఇది బ్లడ్ అనుకోండి, దీంట్లో బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. వాటి మధ్యలో ఇన్ బిట్వీన్ ద సెల్స్ ఇక్కడ లిక్విడ్ మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి ఇంటర్ సెల్యులార్ అంటున్నాము, లేదా ఎక్స్ట్రా సెల్యులార్ అంటున్నాము. ఇంట్రా అని వస్తే అది సెల్స్ లోపల, ఇంటర్ అని వస్తే సెల్స్ మధ్యలో, ఇన్ బిట్వీన్ ద సెల్స్. సో ఇక్కడ బ్లడ్లో వచ్చేసి ఏంటి, ఇక్కడ ఫైబర్ ఫ్రీ. జనరల్గా మనం వేరే కనెక్టివ్ టిష్యూ తీసుకుంటే ఇందులో మ్యాట్రిక్స్ లోపల ఫైబర్స్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడ బ్లడ్లో వచ్చేసి ఫైబర్స్ అనేవి ఉండవు. బ్లడ్ ఈజ్ కాంపోజ్డ్ ఆఫ్ ఫైబర్ ఫ్రీ లిక్విడ్ ఎక్స్ట్రా సెల్యులార్ ఆర్ ఇంటర్ సెల్యులార్ మ్యాట్రిక్స్. దాన్ని మనం బ్లడ్ ప్లాస్మా అంటున్నాం. లిక్విడ్ సబ్స్టెన్స్ని ఏమంటున్నాం, ప్లాస్మా. అండ్ హియర్ ఇక్కడ తీసుకుంటే మీరు ఈ బ్లడ్ ప్లాస్మాతో పాటు ఇంకేముంటాయి బ్లడ్లో అంటే బ్లడ్ సెల్స్ ఉంటాయి. బ్లడ్ సెల్స్ని ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటాము. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ వి సీ ఇన్ ద బ్లడ్? దట్ ఈస్ ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ ల్యూకోసైట్స్ అని కూడా అంటాము. వాటిని ప్లేట్లెట్స్ని ఏమంటాము, సెల్ ఫ్రాగ్మెంట్స్ అని కూడా అంటాము. హియర్ జనరల్గా మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే మ్యాట్రిక్స్ లోపల అంటే ఆ మ్యాట్రిక్స్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? వేరే కనెక్టివ్ టిష్యూస్ తీసుకుంటే ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అంటే ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద సెల్స్. మ్యాట్రిక్స్ లోపల ఉండే సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యాట్రిక్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ ఇక్కడ బ్లడ్లో వచ్చేసి హియర్ బ్లడ్ సెల్స్ డు నాట్ ప్రొడ్యూస్ మ్యాట్రిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బ్లడ్ సెల్స్ దే డు నాట్ ప్రొడ్యూస్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వాల్యూమ్ తీసుకుందాం. అడల్ట్స్లో మేల్స్ తీసుకుంటే మగవారిలో మనకు వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఎంత ఉంటుందని చూసుకుంటే హియర్ ఇట్ ఈస్ అబౌట్ 5 to 6 లీటర్స్ బ్లడ్ అనేది ఉంటుంది. అండ్ హీమోగ్లోబిన్ యొక్క పర్సెంటేజ్ వచ్చేసి హీమోగ్లోబిన్ ఈజ్ అబౌట్ మోర్ దెన్ 15 to 16 గ్రామ్ డెసిలీటర్లో క్యాలిక్యులేట్ చేస్తాము హీమోగ్లోబిన్ని. హ్యూమన్ బీయింగ్స్లో వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఎంత ఉంటుంది, ఎంత వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది? 5 to 6 లీటర్స్. అండ్ హీమోగ్లోబిన్ వచ్చేసి ఎంత ఉంటుంది? 15 to 16 గ్రామ్ డెసిలీటర్ వరకు ఉంటుంది. ఇన్ అడల్ట్ ఫీమేల్స్, అడల్ట్స్లో తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ అబౌట్ 4 to 5 లీటర్స్. కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఎవ్రీ మంత్ మెన్స్ట్రల్ సైకిల్ జరగడం వల్ల బ్లడ్ అనేది కొంచెం లాస్ అవుతుంది కాబట్టి లేడీస్లో కొంచెం బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది జెంట్స్తో పోల్చుకుంటే. 4 to 5 liters of blood, and hemoglobin is about 10 to 12 gram deciliter. 10 to 12 gram deciliter వరకు హీమోగ్లోబిన్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్. మెయిన్గా బ్లడ్ యొక్క ఫంక్షన్ ఏముంటుంది? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టేషన్కి యూస్ అవుతుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హార్మోన్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హీట్ అండ్ వేస్టేజ్, నైట్రోజీనియస్ వేస్టేజ్ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి కూడా బ్లడ్ అనేది యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ హియర్ బ్లడ్ రెగ్యులేట్స్ బాడీ టెంపరేచర్ అండ్ బాడీ pH. మన బాడీలో ఉన్న టెంపరేచర్ని, బాడీ టెంపరేచర్ని అండ్ pHని అండ్ అదేవిధంగా సెల్స్లో వాటర్ కంటెంట్ని రెగ్యులేట్ చేస్తుంది బ్లడ్ అనేది. అండ్ హియర్ బ్లడ్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ బ్లడ్ లాస్ త్రూ క్లాటింగ్. బ్లడ్ అనేది మనకి ఏం చేస్తుంది? ప్రొటెక్షన్ అగెన్స్ట్ బ్లడ్ లాస్ త్రూ క్లాటింగ్ వల్ల బ్లడ్ లాస్ అనేది తగ్గిస్తుంది. క్లాటింగ్ లేకపోతే ఏమవుతుంది? ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కంటిన్యూయేషన్గా బ్లడ్ అనేది లాస్ అవ్వకుండా ఇక్కడ క్లాటింగ్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది బ్లడ్లో, అది బ్లడ్ లాస్ అవ్వకుండా యూస్ అవుతుంది. నెక్స్ట్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ డిసీజెస్
ఫాగోసైటిస్టిక్ యాక్టివిటీ ఉంటుంది కదా వైట్ బ్లడ్ సెల్స్, అంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ పైన యాక్ట్ చేస్తుంది అనమాట విత్ బ్లడ్ సెల్స్ అండ్ యాంటీబాడీస్. ఈ విధంగా డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్కి కూడా ప్రొటెక్షన్ అనేది, దాని ఎగెనిస్ట్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ రిగార్డింగ్ ద బ్లడ్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్ బ్లడ్లో మీకు ఇక్కడ ఇచ్చిన టాపిక్స్లో ఫస్ట్ తీసుకుంటే బ్లడ్ ప్లాస్మా గురించి, బ్లడ్ ప్లాస్మా అండ్ ఫంక్షన్స్ గురించి ఇచ్చారు. ఈరోజు క్లాస్లో బ్లడ్ ప్లాస్మా గురించి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్లో బ్లడ్ కార్పూసల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ బ్లడ్, బ్లడ్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, బ్లడ్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, బ్లడ్ ప్లాస్మా, నెక్స్ట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. బ్లడ్ ప్లాస్మా వచ్చేసి ఇట్ ఈస్ ద లిక్విడ్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ విచ్ ఈజ్ నాన్ స్టేషనరీ అండ్ ఫ్రీ ఫ్లోయింగ్. స్టేషనరీగా అంటే ఒకటే దగ్గర ఉంటుంది. సపోజ్గా ఇప్పుడు మనము ఎగ్జాంపుల్గా కనెక్టివ్ టిష్యూలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్ చూస్తాము. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా బోన్ తీసుకుంటే బోన్లో ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అనేది స్టేషనరీగా ఉంటుంది, అంటే ఒకటే దగ్గర ఉంటుంది, మూమెంట్ అనేది ఉండదు. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటి, మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ద లిక్విడ్, అంటే ఫ్లూయిడ్ లాంటిది కాబట్టి ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అది నాన్ స్టేషనరీ ఉంటుంది అండ్ ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. మరి బ్లడ్ ప్లాస్మా బ్లడ్లో ఎంత పర్సెంట్ ఉంటుంది అని అంటే 55%లో బ్లడ్లో 55% ఆఫ్ బ్లడ్లో బ్లడ్ ప్లాస్మా ఉంటుంది. బ్లడ్ తీసుకుంటే అందులో 55% బ్లడ్ ప్లాస్మా ఉంటుంది, ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఉంటుంది, అండ్ 45% వచ్చేసి బ్లడ్ సెల్స్ ఉంటాయి. రైట్, ఇక్కడ బ్లడ్ ప్లాస్మా యొక్క కలర్ తీసుకుంటే ఇట్ ఈస్ స్ట్రా yellowish కలర్, స్లైట్లీ ఆల్కలైన్ అండ్ ఇట్స్ pH ఈజ్ అబౌట్ 7.4. ఇక్కడ pH అనేది ఇది చాలా ఇంపార్టెంట్. మరి బ్లడ్ ప్లాస్మాలో ఏమేమి ఉంటాయి అని చూసుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 90 to 92% ఆఫ్ వాటర్. దాదాపుగా 90 నుండి 92% ఆఫ్ వాటర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది ప్లాస్మాలో. మరి వాటర్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ మెయింటైన్స్ బ్లడ్ వాల్యూమ్ని మెయింటైన్ చేస్తుంది అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది వాటర్ అనేది. అదేవిధంగా ప్లాస్మాలో ఇంకేమేమి ఉంటాయి అని చూసుకుంటే ఇక్కడ 7% ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు సెట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ పడతాయి అని చూసుకుంటే మాత్రం బ్లడ్ ప్లాస్మా ప్రోటీన్స్ గురించి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ప్లాస్మాలో క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే మెయిన్గా ప్లాస్మా ప్రోటీన్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకంటే అది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక్కడ 7% ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్స్, ప్లాస్మాలో 90 నుండి 92% ఆఫ్ వాటర్ ఉంటుంది అండ్ 7% ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ పర్సెంట్ ఎంతైతే ఉంటుందో అవన్నీ రిమైనింగ్ మాలిక్యూల్స్, సాల్ట్స్, న్యూట్రియంట్స్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ప్లాస్మా ప్రోటీన్స్ ఏం చేస్తాయి, అసలు ఈ ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతాయి అంటే మెజారిటీ ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్స్ దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద లివర్. హెపాటోసైట్స్ ఉంటాయి, లివర్లో ఉండే సెల్స్ని ఏమంటాము, హెపాటోసైట్స్ అంటాము. ఆ లివర్ సెల్స్ ఈ ప్లాస్మా ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ప్లాస్మా ప్రోటీన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి ప్లాస్మాలో అంటే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆల్బ్యూమిన్, సెకండ్ వన్ ఈజ్ గ్లోబ్యులిన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ దట్ ఈస్ ఫిబ్రినోజన్. ఇవి మూడు ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి. మరి ఈ ప్లాస్మా ప్రోటీన్స్ ఏం చేస్తాయి అంటే దే మెయింటైన్ ద బ్లడ్ ఆస్మోటిక్ ప్రెషర్. బ్లడ్లో ఆస్మోటిక్ ప్రెషర్ అంటే బ్లడ్లో ఎంతవరకు వాటర్ కంటెంట్ ఉండాలి, దాని యొక్క ఆస్మోటిక్ ప్రెషర్ ఎంత ఉండాలి అనేది మెయింటైన్ చేస్తున్నాయి. ఏంటి అవి, ప్లాస్మా ప్రోటీన్స్ దే మెయింటైన్ బ్లడ్ ఆస్మోటిక్ ప్రెషర్ అండ్ pH ఆల్సో. బ్లడ్లో pHని కూడా మెయింటైన్ చేస్తాయి. ఏంటి, ప్లాస్మా ప్రోటీన్స్. ఇంకా చూసుకుంటే ఇక్కడ హెపాటోసైట్ సింథసైజెస్ మోస్ట్ ఆఫ్ ద ప్లాస్మా ప్రోటీన్స్ దే ఆర్ సింథసైజ్డ్ ఫ్రమ్ ద లివర్, దట్ ఈస్ హెపాటోసైట్స్. మళ్ళీ అదేవిధంగా ఈ ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి యాసిడ్ బేస్ బఫర్స్ లాగా కూడా యాక్ట్ చేస్తాయి అన్నమాట. ప్లాస్మా ప్రోటీన్స్ దే ఆల్సో యాక్ట్స్ యాజ్ యాసిడ్ బేస్ బఫర్స్. ఇంకా అదేవిధంగా ప్లాస్మాలో ఇంకేమేమి ఉంటాయని చూసుకుంటే న్యూట్రియంట్స్. ప్లాస్మాలో ఏముంటాయి ఇంకా, న్యూట్రియంట్స్ ఏంటి, గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, లిపిడ్స్ అండ్ అమైనో యాసిడ్స్ అనేవి న్యూట్రియంట్స్ అనేవి చూస్తాము. అండ్ అదేవిధంగా గ్యాసెస్ అనేవి ఉంటాయి. ఏమేమి గ్యాసెస్ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ గ్యాసెస్. నైట్రోజీనియస్ వేస్టెస్ కూడా ఉంటాయి, యూరియా, యూరిక్ యాసిడ్, కెరటినైన్, అమోనియా అండ్ బైల్రూబిన్. దీస్ ఆర్ ద నైట్రోజీనియస్ వేస్టెస్ వి సీ ఇన్ ద ప్లాస్మా.
అండ్ ఆల్సో 1% ఆఫ్ మినరల్ సాల్ట్స్ అనేవి ఉంటాయి. మినరల్ సాల్ట్స్ ఏమేమి ఉంటాయి? సోడియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, బైకార్బోనేట్స్ అండ్ క్లోరైడ్స్. సోడియం, కాల్షియం, మెగ్నీషియం, బైకార్బోనేట్ అండ్ క్లోరైడ్స్ ఎక్సెట్రా. ఈ టైప్ ఆఫ్ సాల్ట్స్ అనేవి చూస్తాం మనం ప్లాస్మాలో. మరి ఈ సాల్ట్స్ ఏం చేస్తాయి? మెయిన్గా దే మెయింటైన్ ద బ్లడ్ ఆస్మోటిక్ ప్రెషర్, pH అండ్ ఆల్సో దే హెల్ప్ ఇన్ ద మెటబాలిజంలో కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. అండ్ యాంటీకోయాగ్యులెంట్, హెపారిన్ అనేది యాంటీకోయాగ్యులెంట్ అంటే క్లాటింగ్ జరగకుండా ఆపడానికి, అంటే క్లాటింగ్ అవ్వకుండా ఉంచడానికి యూస్ చేసే యాంటీకోయాగ్యులెంట్ ఏంటి అని అంటే హెపారిన్. ఇట్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ప్లాస్మా. అండ్ ఆల్సో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఉంటాయి ప్లాస్మాలో. మెయిన్గా నేను చెప్పింది ఏంటి? ఫిబ్రినోజన్. అదేంటి? ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది, దాన్ని యాక్టివ్ ఫామ్లోకి చేంజ్ చేసుకొని యూస్ చేసుకుంటుంది అనమాట ఎప్పుడైతే మనకు కావాలనుకుంటే అప్పుడు. అయితే నేను ఏమన్నాను, ఇక్కడ ప్లాస్మా ప్రోటీన్స్ గురించి చాలా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పార్ట్ అనేది ప్లాస్మాలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాస్మా ప్రోటీన్స్ ఏంటేంటి? ప్లాస్మా ప్రోటీన్స్ ఆల్బ్యూమిన్స్, గ్లోబ్యులిన్స్ అండ్ ఫిబ్రినోజన్. ఫస్ట్ ఇక్కడ ఫిబ్రినోజన్ చూసుకుంటే ఇంపార్టెంట్ క్లాటింగ్ ఫ్యాక్టర్ ప్రొడ్యూస్డ్ బై ద లివర్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎక్కడ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? హెపాటోసైట్స్, లివర్లో నుండి ప్రొడ్యూస్ అవుతుంది. ఫిబ్రినోజన్ ఇస్ ద వన్ ఆఫ్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద లివర్. ఫస్ట్ ఆల్బ్యూమిన్ తీసుకుంటే 54% ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్స్ తీసుకుంటే అందులో 54% ఆఫ్ ప్రోటీన్ మనం చూసేది ఏంటి అంటే ఆల్బ్యూమిన్. అంటే ఎక్కువ శాతంగా ఉంటుంది. మ్యాక్సిమం ప్రోటీన్ ఏది ఉంటుంది ప్లాస్మాలో అంటే ఆల్బ్యూమిన్. కానీ అది చాలా చిన్న సైజులో ఉంటుంది. చాలా ఉంటుంది బట్ చిన్న సైజులో ఉంటుంది అన్నమాట. సో హియర్ దిస్ ఆల్బ్యూమిన్ ఈజ్ ఆల్సో సింథసైజ్డ్ ఇన్ ద లివర్. మరి ఎక్కడ నుండి సింథసైజ్ అవుతుంది? నేను ఇందాక ఏం చెప్పాను? మెజారిటీ ఆఫ్ ద ప్లాస్మా ప్రోటీన్స్ దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద లివర్, హెపాటోసైట్స్. సో హియర్ ఆల్బ్యూమిన్ ఈజ్ సింథసైజ్డ్ ఇన్ ద లివర్ and it is the most abundant protein in plasma, but it is smaller in size. చిన్న సైజులో ఉంటుంది. ఇట్ మెయింటైన్స్. మరి ఆల్బ్యూమిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి, ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న ఇక్కడ. ఇట్ మెయింటైన్స్ ఆస్మోటిక్ బ్యాలెన్స్ ఆఫ్ ద బ్లడ్లో ఎంత కంటెంట్ ఆఫ్ వాటర్ ఉండాలి అనేది ఇది మెయింటైన్ చేస్తుంది అనమాట. ఏంటి? ఆల్బ్యూమిన్. ఇట్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కొలాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్ ఆఫ్ బ్లడ్లో ఆస్మోటిక్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ప్రివెంట్స్ ద వాటర్ లాస్ అట్ టిష్యూ లెవెల్లో వాటర్ లాస్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటి? ఆస్మోటిక్ బ్యాలెన్స్ ఆఫ్ బ్లడ్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇట్ ప్రివెంట్స్ ద వాటర్ లాస్ అట్ టిష్యూ లెవెల్లో వాటర్ లాస్ అవ్వకుండా చూసుకుంటుంది. ఒకవేళ మన బ్లడ్ ప్లాస్మాలో ఆల్బ్యూమిన్ అనే ప్రోటీన్ తగ్గిపోతే ఏమవుతుంది అంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ ద అక్యుమిలేషన్ ఆఫ్ ఫ్లూయిడ్. ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో, లిక్విడ్ లాంటి మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో అదంతా వెళ్ళి టిష్యూస్లో స్టోర్ అయిపోతుంది అనమాట. అక్యుమిలేట్ అవుతుంది, ఒక దగ్గర కలెక్ట్ అయిపోతుంది. దాన్ని మనం ఆ డిసీజ్ని ఏమంటున్నాం? ఓయిడిమా అంటాం. డిక్రీజింగ్ లెవెల్ ఆఫ్ ఆల్బ్యూమిన్ ఇన్ బ్లడ్ ప్లాస్మా రిజల్ట్స్ ఇన్ ద అక్యుమిలేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ద టిష్యూస్. ఫస్ట్ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఆల్బ్యూమిన్ ఎక్కడ సింథసైజ్ అవుతుంది? లివర్ నుండి సింథసైజ్ అవుతుంది. మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ అండ్ స్మాలర్ ఇన్ సైజ్. ఇట్ మెయింటైన్స్ ఆస్మోటిక్ ప్రెషర్, ఆస్మోటిక్ బ్యాలెన్స్ ఆఫ్ ద బ్లడ్. అండ్ నెక్స్ట్ ఇట్ ప్రివెంట్స్ వాటర్ లాస్ ఆఫ్ టిష్యూ లెవెల్. ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్లాస్మా ప్రోటీన్ తీసుకుంటే గ్లోబ్యులిన్. 38% ఆఫ్ ప్లాస్మాలో మన గ్లోబ్యులిన్ ప్రోటీన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. మరి గ్లోబ్యులిన్ ప్రోటీన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందని చూసుకుంటే దీంట్లో 3 టైప్స్ ఆఫ్ గ్లోబ్యులిన్స్ అనేవి చూస్తాం. అంతకంటే ముందు ఫస్ట్ ఈ గ్లోబ్యులిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఫంక్షన్ ఏంటి అని చూసుకుంటే దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇమ్యూనిటీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తే, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అవుతాయో వాటి పైన ఫైట్ చేస్తుంది అన్నమాట. Globules, they play an important role in immunity and also the transport of certain steroid molecules. కొన్ని స్టీరాయిడ్ మాలిక్యూల్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఏంటి? గ్లోబ్యులిన్. There are 3 types of globulins: alpha globulin, beta globulin and gamma globulin. ఇందులో ఈ ఆల్ఫా గ్లోబులిన్, బీటా గ్లోబులిన్ ఏదైతే ఉందో దిస్ 2 దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద లివర్ నుండే
సింథసైజ్ అవుతుంది. కానీ గామా గ్లోబ్యులిన్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లివర్ నుండి సింథసైజ్ అవ్వదు, ప్రొడ్యూస్ అవ్వదు. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద లింఫాయిడ్ ఆర్గన్స్. మెయిన్లీ స్ప్లీన్ అనే లింఫాయిడ్ ఆర్గాన్ ఉంటుంది కదా, ఆర్గాన్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది గామా గ్లోబ్యులిన్. మెయిన్గా గామా గ్లోబ్యులిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇమ్యూనోగ్లోబులిన్, ఇట్ ఈస్ ద యాంటీబాడీ. గామా గ్లోబ్యులిన్ ఎగ్జాంపుల్ ఇమ్యూనోగ్లోబులిన్, దట్ ఈస్ యాంటీబాడీ లాగా వర్క్ చేస్తుంది. అంటే దే ప్రొవైడ్ ఇమ్యూనిటీ ఇన్ రెస్పాన్స్ టు ద ఇన్ఫెక్టింగ్ కాజింగ్ ఆర్గానిజమ్స్. ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఆల్ఫా గ్లోబులిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటి, సెరోప్లాస్మిన్ అనే ఒక ఆల్ఫా గ్లోబులిన్, ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్. మరి ఈ సెరోప్లాస్మిన్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ ద కాపర్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్, కాపర్ని ట్రాన్స్పోర్ట్ చేసే ప్రోటీన్. అండ్ బీటా గ్లోబులిన్ తీసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఆల్సో సింథసైజ్డ్ ఫ్రమ్ ద లివర్. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రాన్స్ఫెరిన్. మరి ట్రాన్స్ఫెరిన్ అంటే మరి ఈ గ్లోబ్యులిన్, ఈ ప్రోటీన్ ఏం చేస్తుంది అని అంటే ఐరన్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ అనమాట. మన బాడీలో ఉండే ఐరన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ రిగార్డింగ్ ద ప్లాస్మా ప్రోటీన్స్. Fibrinogen, it is also produced from the liver. It is an important clotting factor. నెక్స్ట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మీకు సిలబస్లో ఇచ్చింది ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా. ప్లాస్మా ఏం చేస్తుంది, ఇంతవరకు మనం ఏమేం చెప్పుకున్నాము గ్లోబ్యులిన్స్ గురించి, అంటే ప్రోటీన్, ప్లాస్మా ప్రోటీన్స్ గురించి అన్నిటి ఫంక్షన్ అనేది టోటల్గా ప్లాస్మాలో చూస్తాం. హియర్ ద ప్లాస్మా కీప్స్ ద బాడీ, అంటే లోపల ఉన్న బ్లడ్ని ఫ్లూయిడ్ లాగా, లిక్విడ్ లాగా ఉంచుతుంది. ఎవరు? ప్లాస్మా కీప్స్ ద బ్లడ్ ఫ్లూయిడ్ ఆర్ లిక్విడ్ అండ్ ఇట్ క్యారీస్ ద ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే మనకు బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటుందో వాటిని క్యారీ చేస్తుంది అన్నమాట. అండ్ హియర్ ఇట్ ఆల్సో క్యారీస్ ఫుడ్ మెటీరియల్స్ టు ద టిష్యూస్కి ఫుడ్ మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఏంటిది? ప్లాస్మా. అండ్ ఆల్సో వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద టిష్యూస్లో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ మెటీరియల్స్ని ప్లాస్మా ఇట్ క్యారీస్ టు ద ఎక్స్క్రీటరీ ఆర్గన్స్. ప్లాస్మా ఏం చేస్తుంది, టిష్యూస్లో ఫామ్ అయ్యే వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్క్రీటరీ ఆర్గన్స్కి పంపిస్తుంది. అండ్ ఆల్సో ఇట్ మెయింటైన్స్ ద కరెక్ట్ వాటర్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. కరెక్ట్గా మన బాడీలో వాటర్ని బ్యాలెన్స్ చేసేది ఎవరు అంటే ప్లాస్మా మెయింటైన్స్ ద కరెక్ట్ వాటర్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి కూడా యూస్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ తీసుకుంటే ఏంటి, ప్రోటీన్స్ కంటైన్స్ సమ్ సబ్స్టెన్స్ యూస్ఫుల్ ఇన్ ప్రొటెక్టింగ్ ద బాడీ ఎగెనెస్ట్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది నాన్న, ఇది ఎగెనెస్ట్ హార్మ్ఫుల్ ఏజెంట్స్. ఏవైతే హార్మ్ఫుల్ ఏజెంట్స్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇమ్యూనోగ్లోబులిన్స్ ఏం చేస్తాయి, యాంటీబాడీస్ లాగా పనిచేసి వాటిని పంపిస్తాయి, అంటే ఫైటింగ్ చేస్తాయి వాటి మీద. సో దీస్ సబ్స్టెన్స్ ఫార్మ్డ్ ఇన్ ద బాడీ అండ్ ప్రెసెంట్ ఇన్ ద ప్లాస్మా ఆర్ కాల్డ్ యాంటీబాడీస్. సో ఇదంతా వచ్చేసి మీకు వన్ ఆఫ్ ద టాపిక్ ఏదైతే ఇచ్చారో మీకు సిలబస్లో, టీఎస్సీ సెట్ సిలబస్లో ప్లాస్మా అండ్ ప్లాస్మా ఫంక్షన్స్ గురించి. నెక్స్ట్ క్లాస్లో మీకు బ్లడ్ కార్పసెల్స్ ఆర్ బ్లడ్ సెల్స్, దాన్ని మనం సెల్యులర్ సెల్స్ అని కూడా అంటాము, సెల్యులర్ ఎలిమెంట్స్ అని కూడా అంటాము. అండ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అన్నా, సెల్యులర్ ఎలిమెంట్స్ అన్నా, బ్లడ్ కార్పసెల్స్ అన్నా, బ్లడ్ సెల్స్ అన్నా, ఇవి అన్నిటికీ అర్థం ఒకటే, దే ఆర్ ద బ్లడ్ సెల్స్. మరి ఏమేమి టైప్ ఆఫ్ బ్లడ్ సెల్స్ చూస్తాం మనము, మెయిన్గా చూసుకుంటే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ అనేవి చూస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మరిన్ని వీడియోస్ ఇట్లాంటివి కావాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి నాన్న, లైక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో తొందరగా మీకు చేరుతుంది. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.